వైసీపీ వాళ్ళ మీద అరెస్ట్ పర్వం జరుగుతుంది. ఈ అరెస్ట్ పర్వం ఎలా చూస్తారంటే మీరేమంటారు? అరెస్ట్ పరం అంటే అది నువ్వు చెప్పాడు కదా అది నారా లోకేష్ గారు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, నా దగ్గర రెడ్ బుక్ ఉందని. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒకప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాయకులను బూతులతో తిట్టాడు, అది గుర్తు రాలేదు, అప్పుడు అరెస్ట్ లేదు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నా కొడకల్లారా అని అడిగాడు, అప్పుడు బూతులు కావు, అవి తిట్లా. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడు సొమ్మ అని అడిగాడు, అది గుర్తురాలా. మరి ఆంధ్రప్రదేశ్ మన కేంద్రం ఈయన మన ప్రధాని మోడీ నేను జగన్ని మీరు భార్యాభర్తల సంబంధం మీకు అది ఇది ఉంది, నువ్వు చేతగానివాడు అని చెప్పి అన్నాడు, అప్పుడు అవి గుర్తురాలా. పిల్లాన్ని పోషించలేవు, పిల్లల్ని పోషించలేవు, నువ్వేం మగోడివిరా అని అడిగాడు ఎవరు, మోడీ గారిని, చంద్రబాబు నాయుడు, అవి గుర్తురాలా. అప్పుడు చైనా అరెస్టులు ఇప్పుడు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు తిడితేనేమో అది మామూలుగా ఇదనమాట, శృంగారం, యువతలో చేస్తే చెప్చారు. అది అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ తిట్టేవాళ్ళు బూతులు మంత్రులు, ప్రభుత్వంలో అన్యాయంగా ఎక్కడ పెట్టి అక్కడ బూతులు మాట్లాడారు, అన్యాయం గోచేస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వంగానే అరెస్ట్ చేస్తున్నాం. అసలు బూతులు నేర్పిందే మీరు, బూతులు నేర్పి మాట్లాడించింది మీరు. అసలు నిజంగా చెప్పాలంటే ఆమె ఎవరు, ఆమె పేరు వనిత, వంగల్పూడి అనిత గారు ఏం చెబుతుంది అసలు 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 ఆమె మాట్లాడే విధానమే రాదు. ఆమె ఒక టీచర్ని, నేను అన్నిటిలో నాకు అనుభవం ఉంది, నేను ఇన్ని సంవత్సరాలు చేస్తానంటే ఎదటి వాళ్ళనేమో విమర్శించటం, అవతల వాళ్ళకి ఎదటి వాడికి గౌరవించటం అనేది తెలియట్లే ఆమెకి. ముందు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని అట్టంటది. ఇటేపు వచ్చే ఏమయ్యా వినవయ్యా, ఏంటివయ్యా నువ్వు చేసేది, పులివేంద్ర ఎమ్మెల్యే, ఏంటి ఆ పదాలు, ఆ పదం మాట్లాడే విధానం ఏది, ఓ ఆడ మనిషి ఓ మగ మనిషితో ఎలా మాట్లాడాలి. పోనీ నీ కాడికి చిన్నోడు కాదు కదా, నీ వయసోడో నీ కాడి పెద్దోడో, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, అతను పట్టుకొని నువ్వు ఏకవచనంగా మరీ ఏదో ఇంటి పక్కన పిల్లోడిని పిలిచినట్టు పిలితే అది ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. మీరేమో మాట్లాడితే అది మామూలుగా ఏది దేవుడికి ఏద మంత్రాలు చదివినటువంటి, యువతల వాళ్ళు మాట్లాడితేనేమో బూతులుగాను నానా రకాలుగా మీకు కనపడతాయి. అంటే మీ పాలన కాబట్టి, మీరు అధికారులు ఉన్నా కాబట్టి మీరు ఏం చేసినా చెల్లిద్ది అనే భావం ఉంది. కానీ అన్నిటికీ ఒకరోజు తీర్పు అనేది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అయ్యా కూటమి సర్కారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో ఉండవు, నువ్వు ప్రభుత్వ అధికారివి, నీ కనుసైకిల్లో ప్రభుత్వం నడిచింది. ఇవాళ ఏముంది, అంతా గవర్నమెంట్ ద్వారాగా చేసుకుంటున్నారు పని. కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ప్రభుత్వం ఇంకా పథకాలు ఏమి రాలేదని చెప్పేసి. బొంగునాడా ఎందుకయ్యా పథకాలు సోమరపోతులు చేస్తుంది తప్పితే ఎవడు కాడ పని చేసుకొని బతకాల. ఒక జనం మీద ఆధారపడి ఇప్పుడు 4 కొడుకులు పుట్టారు, 4 కొడుకులు తండ్రి మీద ఆధారపడితే ఏం చేస్తాడు? తండ్రి ఒకటి కష్టపడాలా చెప్పు, అవునా కదా? తండ్రి ఒకటి కష్టపడాలా. 4 పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపిస్తారు, మగపిల్లలు అయితే అందరికీ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు బతికియాలా. అట్లానే ప్రభుత్వం మీద ఆధారపడితే 4,000 ఇస్తున్నాడు. 4,000 ఎవడు బాబాయ్ గడ సొమ్ము. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ముసలోళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? అందరూ ఉచితం ఫ్యాన్ కింద బొబ్బుంటే నాకు కరెంటు బిల్లు అయ్యింది, ఏసీ కావాలి, అవన్నీ యాడ్ నుంచి వస్తే చెప్పు. 4వ సీఎం అయ్యాను కానీ ఆర్థిక దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నానని చెప్పడం జరిగింది సార్. పబ్లిక్గా మీరు ఏమంటారు? సీఎం అయ్యడం 4వ అయినా 10వ అయినా కానీ ఏదైనా అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్న కఠినమైన పరిస్థితులు కూడా దాన్ని అమలు చేయాలి. అనుభవం ఉంది కాబట్టి, దాన్ని ఎలాగెలా లోతుపాటు తెలుసు కాబట్టి. కొత్తగా సీఎం అయిన అయితే కనుక నాకు అనుభవం లేదని నేను చేయలేకపోతాను మాట ఇచ్చాను, నేను తప్పుతున్నాను మాట చెప్పవచ్చు. అనుభవం ఉంది కాబట్టి చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనుభవం ఉంది కాబట్టి. లేని రూపాయలు ఎలా సృష్టించాలి, ఎలా చేయాలని చేయొచ్చు. అనుభవం ఉంది కాబట్టి అది పాజిబుల్ అయింది. అనుభవం లేనిదే మా పాజిబుల్ అవ్వదు. అది అంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి లోతుగా చూస్తే అది మామూలు ఎప్పుడంతే ఆర్థిక పరిస్థితి మనకు ఫస్ట్ నుంచి అంతే. మనకి ఈరోజు కొత్తగా కాదు, ఎంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి లోటు ఉంది, అంతకుముందు టీడీపీగా ఉన్నప్పుడు లోటు ఉంది. లోటు మామూలే, ఎన్ని కూడా మామూలే, కానీ చేసుకుని పోవాలి అంతే. ఈ రోజుల్లో చెప్తే ఎవరు రాజకీయాలు కంటే కూడా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ఈ రోజుల్లో. చెప్పే మాట ఎంతవరకు వాస్తవం కాదు, ఈ నిమిషాల్లో వాళ్ళు గెస్ట్ చేస్తున్నారు
చెప్పిన మాట. దాంట్లో ఏం లేదు. మేనిఫెస్టో సూపర్ 6 హామీలు ఇచ్చారు. 2014-19 కంటే ఎక్కువ చేస్తారని ప్రజలు అనుకుంటారు, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. చేయలేకపోతే అంటే ఇది ఇంకా మొన్నగా ఎక్కింది, ఇంకా టైం ఉంది. 4 ఏళ్ళు పైన టైం ఉన్నది. ఈ 4 ఏళ్ళు ఏమైనా జరగవచ్చు. నీ మేసతో ఉపయోగించి ఏదైనా చేయొచ్చు, చేయాలని కూడా ఏదైనా చేయొచ్చు. టైం ఇప్పుడు ఆఖరి నిమిషం ఉంది, నీకు నా చేతిలో ఏం లేదనుకుంటే అది వేరు. టైం ఉందిగా, టైం ఉన్నప్పుడే ముందే మనకి ఎగనామం అనేది అది కరెక్ట్ కాదుగా. బండి నడుస్తున్నప్పుడు బండి కొంత నేను నడిపించాను, నా వల్ల కావట్లేదంటే అది వేరు. మొన్నకి బండి స్టార్ట్ అయింది, టైం ఉందిగా, దానికి అంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే 4 సార్లు సీఎం అయ్యాడు, 40 ఏళ్ళ అనుభవం ఉందన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తేనే సూపర్ 6 చూస్తుంటే భయం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు చూస్తేనే ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి వైసీపీ అంటున్నారు. అవి మామూలు అండి. ఇప్పుడు ప్రతిపక్షాల్లోని అధికార పక్షాలు మామూలే. వీళ్ళు ఏమన్నారు, గతంలోని పెన్షన్ ఇస్తానని అన్నాడు, 3 ఏళ్ళు పెంచుకుంటూ పోతా అన్నాడు, కానీ ఎమ్మడి ఇచ్చాడా వీళ్ళు అడగలేదు. రాజకీయ నాయకులు మొత్తం ఒకటే, ప్రజలే రాజకీయ నాయకులే, వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళు అంతే. మన టైం పాస్ టీవీలు చూడడం కోసమే కానీ మొత్తం ఒకటే. వాళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ పరిపాలన వీళ్ళు అన్నారు ఏం ఇలా చేసి అలా చేశారని, వీళ్ళ పరిపాలన వాళ్ళంట సహజం. అది అంతా కూడా దాంట్లో అది వాస్తవం ఏం కాదు. ఇది అంతా మామూలు రొటీన్ ఇదంతా కూడా. సీఎం గారు మొన్న టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యి వైసీపీ వాళ్ళకి ఒక్క పని కూడా పథకాలు కూడా ఏమి ఇవ్వద్దు, ప్రత్యేకంగానే పరోక్షంగానే వాళ్ళకి ఎలాంటిది ఏం చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం గారు అన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీ అయినా జనసేన అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అందరూ కూడా ప్రజలే కదా, ప్రజలు చూడాలి. అది నువ్వు పబ్లిక్గా నువ్వు అలా పైకి చెప్పడం అది కరెక్ట్ కాదు. అది వైసీపీ వాళ్ళకంటే అది ప్రజలేగా. వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఓడిస్తున్నారు. వైసీపీ వాళ్ళని ముందు బ్రాండ్ ఏమి ఉండదు, నెత్తి మీద రాసి ఉండదుగా. వైసీపీ వాళ్ళు కొంతమంది మన టీడీపీ ఓడిస్తున్నారు, టీడీపీ వాళ్ళు కొంతమంది గతంలో వైసీపీకి ఇస్తున్నారు. అంతేగాని మనం అలా ప్రత్యేకంగా ఒక ముద్ర వేయకూడదు, వైసీపీ వాళ్ళకి చేయకూడదు. వాళ్ళ కనుక మనం ఏదన్నా మేలు చేస్తే పాముకి పాలు పోచినట్లే టీడీపీ వాళ్ళ కార్యకర్తలు మొత్తం గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా అది సరైన అది కాదు, మాట కాదు. వైసీపీ ఉంది ఎవరికైనా మంచి చేయాలి అంతే. సార్, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు బాగానే వస్తాయి. కొంతమంది అన్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయని చెప్పేసి. బాబు గత ప్రభుత్వం కన్నా మెరుగే కదండి. మెరుగే ఏ విధంగా అంటారండి? ఏ విధంగా అన్నిట్లో మెరుగే కదా. సీఎం గారు కూడా అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. 3 రాజధానులని పేరు పెట్టేసి ముక్కలు చేశారు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయితే కృష్ణా జిల్లాకు మంచిదే కదా. అంటే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతున్నారు అమరావతి? బాగానే ఉంటాయి, ఉద్యోగాలు అవన్నీ వస్తాయి. సీఎం గారు మాట్లాడుతూ నేను 4వ సారి సీఎం అయ్యాను కానీ దిక్కుతోకన పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేము వస్తాము, మేము ఇచ్చిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. వస్తే రానివ్వండి, మంచి చేస్తే మంచిదే కదా. జనానికి మంచి చేయాలిగా, ఎవరు వచ్చినా కానీ మంచి చేస్తే మంచిదే కదా.